బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి. ఇప్పటికే టన్నెల్ వద్దకు కూడా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కూడా వారిని బయటకు తీసుకొచ్చినందుకైతే చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ అఖిల, ఇప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకైతే రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతూ వస్తున్నాయి. దాదాపు 30 గంటలు గడిచింది. ఇప్పటికీ వారి ఆచూకీ పూర్తి స్థాయిలో లభ్యం కానటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న 8:30 గంటల ప్రాంతంలో ఈ ఇష్యూ చోటు చేసుకుందో అప్పటి నుంచి కూడా ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో పాటు రెస్క్యూ సిబ్బంది అయినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, సింగరేణి వారంతా కూడా రాత్రికే చేరుకోవడంతో పాటు పలుమార్లు లోపలికి వెళ్తూ వారి ఆచూకీ కోసం అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం కనిపించింది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు జూపల్లి కృష్ణారావు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అది ఏ విధంగా జరిగి ఉంటుంది, దేనివల్ల ఇదంతా చోటు చేసుకుందనే క్రమంలో చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే చెప్పాడు, ఇది ఒక జియోలాజికల్ ఎఫెక్ట్గా, అంటే ఆ టైంలో ఆ యొక్క భూమి చుట్టుపక్కల చిన్న ఏదో మార్పుల వల్ల ఇదంతా జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నారో వాళ్ళు కూడా ఇది సడన్గా అనుకోకుండా జరిగింది. ఆ టైంలో దాదాపు 52 మంది కూడా 50 మంది లోపలికి వెళ్ళడం, 42 మంది సురక్షితంగా రావడంతో 8 మంది చిక్కుకున్నారని చెప్తున్నారు. నిన్న నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 30 గంటలు గడిచింది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓవరాల్గా అక్కడికి వెళ్తున్నారు. మొత్తంగా అక్కడికి వెళ్ళి అది చూసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంటే నిన్న కొంత ఫ్లైట్ కెమెరాలను కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇక్కడ నెట్వర్క్ టెక్నికల్ సమస్యల వల్ల కూడా అది సాధ్యం కాలేదు. కొన్ని ఫోటోలు తీయడం, కొంత వీడియోలను కూడా వాళ్ళు సంపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్లే క్రమంలో ఎవరైనా సొంతంగా వారి నిర్ణయాల ద్వారా గట్లా ముందుకు పోతే ఖచ్చితంగా అక్కడ లేని ప్రమాదం ఏదైనా చోటు చేసుకుంటే కొత్త ప్రమాదం తిరిగి వస్తుందని చెప్పి కూడా పూర్తిస్థాయిలో దీన్ని భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్తో పాటు మిగతా అందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి రెస్క్యూ టీంలు కావచ్చు, మరొక ఇదంతా కూడా వస్తున్నారు. ఇప్పుడిప్పుడే అంటే ఇంతకుముందే ఇదైతే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా హెలికాప్టర్ల ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ఆర్మీ వాళ్ళతో సమీక్షిస్తున్నాగా మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కూడా జూపల్లి కృష్ణారావు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ జవాన్లతో కలిసి కార్మికులు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంజనీర్లను తీసుకొని లోపలికి ఏదైతే వెళ్తుందో ట్రైన్, ఆ ట్రైన్ సాయంతో దాదాపు 12:30-1 గంట ప్రాంతంలో కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు తిరిగి రాలేదు. ఎందుకంటే సొరంగ మార్గం అంతా కూడా చాలా పెద్దది, దాదాపు 41.2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అది అతిపెద్ద సొరంగ మార్గం. ఇది అటువైపు ఏదైతే నల్గొండ వైపు 23 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయింది. ఇటువైపు నుంచి వెళ్లే క్రమంలో ఇది జరగడంతో ఒక్కసారిగా పనులు ఆగిపోవడంతో పాటు దాంట్లో 8 మంది చిక్కుకున్నారు. ఇప్పటికి లోపలికి వెళ్ళిన వారు ఖచ్చితంగా లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రోజు మాత్రం ఒకటి కాస్త అప్డేట్గా కనిపించింది. నిన్న మన రెస్క్యూతో పోల్చుకుంటే ఈ రెస్క్యూలో ఈ రోజు కొంత అప్డేట్ కనిపించింది. ఎందుకంటే వాళ్ళు వెళ్లే క్రమంలో కొంత అంటే వాటర్లో ప్రయాణించడానికి చిన్న నాటుపడవ లాంటివి కావచ్చు, అదేవిధంగా నిచ్చెన లాంటి భాగాలను ఇవన్నీ కూడా రైల్లో వేసుకొని అక్కడ నుంచి కదలడం, మొత్తంగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో ఇది జరిగేలాగా కూడా చూడడంతో ఖచ్చితంగా ఈరోజు ఏం జరిగింది, లోపల ఎవరెవరు చిక్కుకున్నారు, ఎంతమంది ఒకవేళ వాళ్ళు సజీవంగా ఉన్నారా లేదంటే చనిపోయారు అనే ఒక క్లారిటీ మాత్రం పక్కా అధికారికంగా ధృవీకరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదయం నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు ఆర్మీ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్నారు. అయితే మేజర్గా అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే లోపల దాదాపుగా అక్కడ కూలిన ప్రాంతం 14 కిలోమీటర్ల దగ్గర కూలిన ప్రాంతం వరకు వెళ్ళాలంటే మాత్రం ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా కంప్లీట్గా పడిపోవడం ఒకటి లైటింగ్ సమస్య. అయితే దీన్ని తిరిగి మార్నింగ్ పునరుద్ధరించినప్పటికీ ఓవరాల్గా అక్కడికి వెళ్ళాలంటే కాస్త శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, అక్కడ వెంటిలేషన్ లేకపోవడం. అయితే ఇక మేజర్గా ప్రధానంగా గతంలో లేనట్టుగా ఇప్పుడు ఏదైతే అక్కడ నుంచి వెస్కెలేటర్ అంటే అక్కడ లోపల ఉన్నటువంటి మట్టిని తీసి బయటికి పంపించడానికి ఒక యంత్రం ద్వారా దాని ద్వారా పంపిస్తారు. అది ఆ మిషన్ ఇప్పుడు పనిచేయడం లేదు. అది పని చేస్తే కనుక
ఇప్పటికే అంటే నిన్న నుంచే దానిపైకి మట్టి వేయడం, అక్కడ నుంచి బురదను కూడా బయటికి పంపించడం, ఇలాంటివన్నీ చేసింటే దాదాపు ఇదంతా కూడా ఒక క్లారిటీ, ఒక కొలిక్కి వచ్చేది. కానీ అది ఎక్కడా జరగలేదు, ఎందుకంటే ఆ మిషన్ అంతా కూడా పాడైపోయింది. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదైనా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఏమైనా అటువంటి యంత్రాలు ఉన్నాయా, వాటి ద్వారా వాళ్ళని కనిపెట్టే అవకాశాలు ఉన్నాయా, ఈ కోణంలో కూడా ఉదయం నుంచి కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాలు జరుపుతున్న క్రమంలో ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు మాత్రం దాదాపు 2.5 గంటలు 3 గంటలు అవుతుంది లోపలికి వెళ్ళి. అంటే వాళ్ళతో పాటు దాదాపు 50 మంది టీమ్గానే వెళ్ళారు లోపలికి, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కలుపుకొని. ఖచ్చితంగా ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ సమాచారంతో బయటికి వస్తామని చెప్పి కూడా చెప్తూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్. మరి నాకు తెలిసి ఎస్ శంకర్, మనం చూసుకున్నట్టయితే అక్కడ కొంతమేర వెళ్ళిన తర్వాత కూడా సుమారుగా ఏదైతే 12 కిలోమీటర్ లోపలకు కూడా అటు బురద బాగా ఎక్కువగా కూడా ఉన్నట్టు కూడా అక్కడ తెలిసింది. దానివల్లనే నిన్న లోపలికి వెళ్ళలేకపోయామన్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. అయితే దాన్ని తీసేందుకు, ఎందుకంటే ఈ రోజు ఏవైతే ప్రత్యేక టీమ్స్ వచ్చాయో, అటు ఆర్మీ టీం కూడా వచ్చింది, మరి ఆ బురదను తీసేందుకు ఈ రోజు ఏమన్నా ప్రత్యేక యంత్రాలతో అటు లోపలికి వెళ్ళారా వాళ్ళు? ఎస్ అట్లా, ఎందుకంటే నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందం రాత్రి 10 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళిన వారు దీన్ని క్లియర్ కట్గా గుర్తించారు. వాళ్ళు ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈరోజు వాళ్ళు బయటికి రావడంతో పాటు అది చెప్పారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 మీటర్ల మేర కూరుకుపోవడంతో పాటు దాదాపు మోకాల లోతు వరకు వాటర్ అంతా కూడా బురదమయంగా ఉంది. అంటే అక్కడ దిగితే మాత్రం ఖచ్చితంగా ఆ బురదలో కూరుకుపోవడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఈ రోజు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దానికి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ తీసుకెళ్లారు. మేజర్ ఒక పెద్ద జనరేటర్ కూడా లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపల ఎక్కడైతే లైటింగ్ వ్యవస్థ లేదో అక్కడ ఆ జనరేటర్ సాయంతో లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం కానీ, మిగతా వాళ్ళని కాపాడడానికి వాళ్ళని గుర్తించే విధంగా ఏదైతే కొన్ని సహాయక చర్యలు అయితే ఈ రోజు అయితే ఖచ్చితంగా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు వెంట వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న అంతగా పెద్దగా మార్పు అనిపించలేదు, కానీ ఈరోజు మధ్యాహ్నం వెళ్ళినటువంటి సిబ్బంది మాత్రం ఖచ్చితంగా క్లియర్ కట్గా వెళ్ళారు. ఖచ్చితంగా సాయంత్రంలోగా ఒక అంచనాకు వస్తారని అయితే కొంత సామాజిక మాధ్యమాలలో అయితే మాత్రం కొంత లోపలికి వెళ్ళిన వారికి చనిపోయిన వారి చేయి కనిపించింది, వారి ఆనవాళ్ళు లభించాయంటూ కూడా ఓవరాల్గా వార్తలు అయితే ప్రచారం సాగుతుంది. కానీ అలాంటివి ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించినటువంటివి మాత్రం బయటికి రాలేదు. ఎందుకంటే ఒకవైపు అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్ దావత్ సంతోష్ ఉన్నారు, మరి అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఏం చెప్పినా కూడా అది క్లియర్గా అంటే చూసిన తర్వాత జరిగిన తర్వాత మాత్రమే చెప్పాలనేది ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఖచ్చితత్వంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడే వాళ్ళతో సమీక్ష సమావేశాలు, మరోవైపు జూపల్లి కృష్ణారావు లోపలికి వెళ్ళడం, ఇవంతా చూస్తుంటే ఖచ్చితంగా సాయంత్రంలోగా దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన అంటే ఒక ఖచ్చితత్వం అయితే వచ్చేటట్టుంది. ఇక మేజర్గా ఒక్క విషయం మాత్రం ఇక్కడ అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 గంటలు జరిగిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళిన వారికి ఆక్సిజన్ అందకపోవడం, ఆహారం లేకపోవడం, ఒకవేళ బతికి ఉంటే పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఒకవేళ నిజంగా కూలిన వెంటనే ఆ మట్టి అంతా వాళ్ళ మీద పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ మట్టిలో పడ్డ సమయంలో వాళ్ళు చాలా ఇబ్బందులతో చాలా ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతూ చనిపోయినటువంటి ఉంటారని చెప్పి కూడా స్థానికంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో చాలా సొరంగాల్లో చిక్కుకున్న వారు దాదాపు 2-3 రోజుల తర్వాత కూడా బయటకు వచ్చారు. సేమ్ సీన్ రిపీట్ కావాలి, అట్లా వాళ్ళు తిరిగి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా పనిచేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా దీని మీద చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నాడు. అధికారులను ఆదేశించడంతో పాటు దీన్ని గంటకు కూడా ఫాలోఅప్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఇప్పటివరకు అక్కడ లభించినటువంటి ఆధారాలు ఏంటండి. ఇక మేజర్గా ఈ ఇష్యూను అంటే దేశవ్యాప్తంగా చూస్తుంది. మరోవైపు దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ సైతం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా రాహుల్ గాంధీ సైతం కూడా ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఇదొక దేశవ్యాప్తంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అంతా తిరిగి రావాలని ఒకవైపు కోరుకుంటున్నా, అట్లాంటి ఆశలపై నీళ్లు చల్లి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం మరి తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది. వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా వారి డేటాను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ 8 మందికి సంబంధించిన పేర్లు, వాళ్ళందరూ కూడా దాదాపు వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఇదంతా కూడా వేరే రాష్ట్రాలకు. అదేవిధంగా దాంట్లో చనిపోయిన వారిలో ఇంజనీర్లు కూడా ఉన్నారు. అంటే 6 మంది కార్మికులతో పాటు చిక్కుకున్న వారిలో
ఇంజనీర్లు 6 మంది కార్మికులు సైతం కూడా ఉండడంతో వాళ్ళ కుటుంబాలు మాత్రం ఖచ్చితంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం ఒక సెటప్, అంటే ఈ వ్యవస్థ ఎక్కడైతే మనం నిలబడ్డామో ఈ ప్రాంతం దగ్గరనే నెట్వర్క్ ఉంటుంది. ఇదంతా కింద అంతా కూడా పూర్తి స్థాయిలో కింద ఏం జరుగుతుంది పైకి రావాలంటే మాత్రం దాదాపు 45 నిమిషాలు పైకి వస్తే తప్ప తెలియలేని పరిస్థితి బయటి ప్రపంచానికి. మరి అట్లాంటి టైంలో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ప్రతిదానికి వార్తల రూపంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా బయటి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వం కూడా. అంటే ఓవరాల్గా చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆయన కూడా ఎప్పటికప్పుడు మీడియాతో ఖచ్చితంగా సమీక్ష సమావేశాలు చేస్తున్నాడు. ఇగో ఇలా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది, తప్పుడు ప్రచారాలు చేయొద్దండి, ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథం చూడాలి, దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అంటూ కూడా ఒకవైపు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 2005 తర్వాత ఇది ఒక అతిపెద్ద ప్రాజెక్టు, 22,200 కోట్లతో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా దీన్ని నిర్మించారు. 2019 వరకు దీన్ని పట్టించుకోకపోవడం, తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒకసారిగా దీని మీద గ్రీన్ ఛానల్ ఫస్ట్ జాబితాలో కూడా దీనికి 2,200 కోట్లను కూడా మంజూరు చేసి దాన్ని అఖిల శంకర్, ఇప్పటికే మనం చూసుకుంటే అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అటు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఇది వరకు ఏదైతే అటు ఉత్తరాఖండ్లో జరిగిన ఘటనలో చాలా చాకచక్యంగా వ్యవహరించి దాన్ని అయితే అధిగమించారు. మరి ఇప్పుడే ఇక్కడికి కూడా చాలా మంది నిపుణులు వచ్చారు. అంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి, వాటిని క్లియర్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అసలు నిపుణులు ఏం చెప్తున్నారు దీని గురించి? ఎస్ అఖిల, వాస్తవంగా అంటే నిన్న జరిగిన కోణంలో కూడా బిగ్ టీవీ ఎగ్జాక్ట్ ఈ ఘటన జరిగిన వెంటనే ఇక్కడికి చేరుకోవడం, దాదాపు 1.5-2 అవర్స్లో ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా ప్రతి ఒక్కరితో కూడా కలిసి మాట్లాడుతున్న క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఒకవైపు సింగరేణి కార్మికుల రెస్క్యూ టీం కావచ్చు, దానికి సంబంధించినటువంటి జీఎంగా ఉన్న శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు అవతలి భాగంలో ఉంటే, ఎక్కడైతే మనకు కూలిపోయిందో నల్గొండకు సైడ్కి సంబంధించినటువంటి అవతలి భాగంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు సరే ఆక్సిజన్ విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తినప్పటికీ బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఒకవేళ అది కూలినప్పుడు ఏదైతే డ్రిల్లింగ్ చేసే మిషన్ ఉంటుందో, టీఎండీ అనే ఒక మిషన్ ఉంటుంది, అది అంటే ఇది భూమిని తోల్చే యంత్రం, ఇదంతా కూడా లోపలికి వెళ్ళేది. ఆ యంత్రం దాదాపు ఒక 200 మీటర్లు బ్యాక్గా రావడం జరిగింది. అంటే ఆ ఫోర్స్ అనేది ఆ బురద రూపంలో ఒక్కసారిగా రావడంతో యంత్రం అనేది కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే సేమ్ సీన్ అవతల కూడా, అంటే అవతల బ్యాక్ సైడ్లో రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ బురద లాంటి ఒక వాటర్తో కూడినటువంటి ఇది మట్టి పడడంతో వాళ్ళు ఖచ్చితంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని చెప్తున్నారు. ఏదేమైనా అందరూ ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ కట్గా ఒక మంచి ప్రాణాలతో బయటికి పడాలి, వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నారు. నిజంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, మరోవైపు పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరూ వాస్తవంగా అంటే నిన్న నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకురావాలనే తాపత్రయంతోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది 20 జరుగుతుంది. అంటే ఎట్లా వైజ్గా చేస్తున్నారు, రాత్రి లేట్ అయింది కదా దీన్ని ఆఫ్ చేద్దాం అనే అటువంటిది ఏం తీసుకోకుండా ఖచ్చితంగా వీళ్ళని తీసుకురావాలి. 3 షిఫ్ట్ల వైజ్గా సింగరేణి కార్మికులు వెళ్ళిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళడం, ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళిన వెంటనే ఆర్మీ వాళ్ళు వెళ్ళడం, ఆర్మీ వాళ్ళ తర్వాత మిగతా అధికారులు దీన్ని సమీక్షించడం, సాయంత్రానికి ఒక అప్డేట్ తీసుకొని నిపుణులతో సలహాలు తీసుకోవడం. అసలు నిపుణులు గతంలో మీరు చెప్పినట్టుగా ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి కొంత చాలా ఎక్స్పర్ట్లను కూడా ఇక్కడికి పిలిపిస్తూ వారితో సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా వారికి ఏదో ఒకటి అంటే దీంట్లో సక్సెస్ కావాలి, ఆపరేషన్ సక్సెస్ చేయాలి, ఇన్ని రోజుల కష్టానికి ఫలితం ఉండాలనే క్రమంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా ఇదంతా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా దీని వైపే చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు బతికి రావాలి. గతంలో చాలా టన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళు 2-3 రోజుల తర్వాత కూడా బయటికి వచ్చారు. అదే సీన్ రిపీట్ కావాలని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎందుకు ఏ విధంగా అనుకూలించబోతున్నాయని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరొక అర్ధ గంటలో లేదా గంటలో దాదాపు లోపలికి వెళ్ళినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒకవైపు ఆర్మీ, వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ దీనికంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాయత్తం అవుతున్నాడు. ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తున్నాయి. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.